ఎక్కడి నుంచి మీరు? నేను నంద్యాల నుండి వచ్చాను మేడం. నంద్యాల. ఇక్కడ ఉండాలనుకుంటున్నారు, ఏదో ఒక ఆధారం చూపించాలి అనుకుంటున్నాను. ఆధార్ కార్డు కావాలి ఫస్ట్ మీకు? అవును మేడం, ఆధార్ కార్డు కావాలి. ఏదైనా నిలదొక్కోవడానికి కొంచెం బ్రతుకుదేరు కోసం. ఏమీ లేదు మేడం, ఎవ్వరూ లేరు నాకు. భర్త చిన్న వయసులోనే భర్త చనిపోవడం వల్ల నాకు అత్త మామలు ఎవరి దగ్గరికి తీయలేదు. అందుకనేసి కోవిడ్కి తెలిసిన వాళ్ళు డబ్బులు పెట్టి సాయం చేస్తే వెళ్ళిపోయాను. అక్కడ కొంచెం తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పుకున్నాను నాకు టైం అయిపోయింది వీసాకు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలు నేను కోవిడ్లో ఉండి ₹1 లేని దానికి కారణం అదే. నేను సంపాదించిందంతా మళ్ళీ నేను వాళ్ళకు అప్పు తీర్చుకున్నాను. ఇప్పుడు ఏం కావాలి మీకు అసలు? మన ప్రభుత్వం లోకేష్ సార్ కానీ, చంద్రబాబు నాయుడు సార్ కానీ, పవన్ కళ్యాణ్ సార్ కానీ నాకు ఏదైనా ఒక బ్రతుకుదేరు చూపించాలని కోరుకుంటున్నాను మేడం. మరి తిండి అదంతా వీలైతే నా ఫ్రెండ్ కొంచెం తెచ్చి పెడుతుంది. తన దగ్గరనే నేను ₹2000 ఇప్పించుకొని ఇక్కడ వచ్చినాను. ఎంతో మంది నాలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ, ఇంకా నాది కూడా అయిపోతే చావడమే బెటర్ అనేసి అన్నారు. ఏంటి ఎంతమంది ఉన్నారు అసలు మీకు తెలుసు? ఎవరన్నా చాలా మంది ఉన్నారు మేడం ఇరుక్కొని. అక్కడ ఏజెంట్లు ఏం చేస్తారు, ఇన్ని లక్షలు అన్ని లక్షలు తీసుకోవడము, పంపిస్తారు. మీరు అక్కడ సొంతంగా మనం ఎట్లుంటామో అట్లా ఉండొచ్చు. మన కంట్రీకి చాలా లోటు మేడం, తీరని అవమానంగా కూడా నేను భావిస్తా. దయచేసి మన గవర్నమెంట్ అట్లాంటి వాళ్ళని దయ తలసి ఏదో ఒక మార్గం అనేది ఇస్తే బాగుంటుంది మేడం. మన భారతదేశంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు, పాకిస్తానీస్, బంగ్లాదేశ్, రోహింగ్యాస్, ఇలాంటి వాళ్ళందరూ మన భారతదేశంలోకి వచ్చి ఎంతో కొంత డబ్బులు ముట్ట చెప్పి ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు తీసుకొని ఇక్కడ భారతీయులుగా ఓట్లు వేసుకుంటూ బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం ఆశ్రయం కల్పిస్తున్నాం. కానీ మన భారతీయులు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు వెళ్ళి తిరిగి వస్తే మాత్రం ఆధార్ కార్డు ఇవ్వటానికి కూడా 1,00,000 ప్రశ్నలు వేస్తున్నారు. పొట్టకూటి కోసం వెళ్ళి ఏమీ లేక తిరిగి వస్తే కనీసం తల్లిదండ్రులు లేక, కట్టుకున్న భర్త లేక, ఒక అనాథగా మిగిలిపోయిన ఒక మహిళ మన స్టూడియోకి వచ్చింది. తనకు ఆధార్ కార్డు కోసం ఆఫీస్కి వెళ్తే, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే 1,00,000 ప్రశ్నలు వేసి నీకు ఇప్పుడు ఆధార్ కార్డు ఇవ్వలేము అంటున్నారంట. తనకి ఎవరూ లేరు, సొంత ఇల్లు లేదు, తల్లిదండ్రులు లేరు, కట్టుకున్న భర్త చనిపోయాడు. ఇప్పుడు నేనేం చేసుకొని బ్రతకాలి? భారతదేశం పైన ఆధారపడి నా దేశం అనుకొని ఇక్కడికి వచ్చాను, దయచేసి నాకు ఆశ్రయం కల్పించండి అనుకుంటూ మన స్టూడియోని వెతుక్కుంటూ వచ్చారు. ఆవిడతో మాట్లాడదాం, అసలు ఆవిడ సమస్య ఏంటో తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరు? సునీత మేడం. ఎక్కడి నుంచి మీరు? నేను నంద్యాల నుండి వచ్చాను మేడం. నంద్యాల. ఏంటి మీ సమస్య అసలు? ఏంటి? కువైట్కి ఎందుకు వెళ్ళారు, మళ్ళీ ఎందుకు రిటర్న్ వచ్చారు, ఏం జరిగింది? మేడం నేను కువైట్కి అప్పుడు నాకు భర్త చిన్న వయసులోనే భర్త చనిపోవడం వల్ల నాకు ఏ ఆధారం లేక, తల్లిదండ్రులు బీద వాళ్ళు కాబట్టి నాకు అత్త మామలు ఎవరి దగ్గరికి తీయలేదు. అందుకనేసి కోవిడ్కి తెలిసిన వాళ్ళు డబ్బులు పెట్టి సాయం చేస్తే వెళ్ళిపోయాను మేడం. వెళ్ళిపోయాను. తర్వాత అక్కడ నాకు చాలా ప్రాబ్లం. వాళ్ళు నన్ను అక్కడ పంపిన వాళ్ళు అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళే డబ్బులు తీసుకోవడము, వాళ్ళే జీతం నెల నెల, నాకు అరబీ రాదు నేను అడగడానికి. అట్లా ఒక 3-4 సంవత్సరాలు వాళ్ళే తిన్నారు మేడం. అంటే మీకు నెల జీతం వచ్చేది కానీ ఎవరైతే మీకు వీసా వేశారో వాళ్ళు తీసుకునేవాళ్ళు, వాళ్ళు ఏజెంట్లే. వీసా తీసిన ఆయన ఏజెంటే కదా, కానీ ఆల్రెడీ కువైట్లోనే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు కువైట్లోనే ఉండి మీకు వచ్చిన జీతం అట్లా తీసేసుకునేవాళ్ళు. నాకు అడగడానికి అరబీ రాదు, వీళ్ళను అడగడానికి నాకు భయము, ఏమంటారో ఎలా అడగాలో కూడా తెలియదు. అట్లా ఉన్న తర్వాత మళ్ళీ ఆయన ఏజెంట్ వాళ్ళ భార్యను నేను అడిగాను, ఆంటీ నాకు డబ్బులు ఇవ్వటం లేదు. తెలుగు వాళ్ళేనా? తెలుగు వాళ్ళే. డబ్బులు ఇవ్వటం లేదు అని చెప్తే అప్పుడు ఆమె వాళ్ళను నేను పనిచేసే వాళ్ళని అడిగితే మేము నెల నెల ఇచ్చేవాళ్ళము,
ఆయన వచ్చి తీసుకుపోయేవాడు అని వాళ్ళు చెప్పినప్పుడు ఆమెకు తెలిసింది వాళ్ళ భార్యకి. తర్వాత వాళ్ళ భార్య అలా చిన్న బీద పిల్ల కదా, చిన్న పిల్ల, అలా ఎందుకు చేస్తారు అని ఆయన అరిసి ఆ ఇంట్లో నుంచి తీసుకొని వచ్చి ఆమె ఆ ఇంట్లో అయితే మళ్ళీ ఆయనే తెచ్చుకుంటుంటాడు. అట్లా ఏమనుకునిందో ఏమో తెలీదు. ఆంటీ మాత్రం మళ్ళీ వేరే ఇంట్లో నన్ను మార్చి పనిలో పెట్టింది. అప్పుడు నాకు కొంచెం డబ్బులు వచ్చేది, వాళ్ళ జీతం నెల నెల వచ్చేది. అప్పుడు అమ్మ నాన్న చూసుకుండేదాన్ని నేను. వాళ్ళు ఎవరు అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు. ఓకే, మీరు ఒక్కరే అమ్మ. ఇంకా అప్పుడు కొంచెం సంపాదించుకున్నప్పుడు నాకు అమ్మ నాన్నకు వచ్చి ఒకసారి వచ్చి వాళ్ళని చూసుకొని వాళ్ళకి మంచి చెడ్డ బాగాలేకుంటే చూపించి వెళ్ళిపోయాను. తర్వాత నాకు యాక్సిడెంట్ అయింది. రోడ్డు క్రాచ్ చేస్తున్నాను కోవిడ్లోనే. యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ ఎవరైతే నాకు వీసా తీసినారో వాళ్ళే చాలా డబ్బులు పెట్టారు నాకు. యాక్సిడెంట్ అయినప్పుడు 3 నెలలు బెడ్లో ఉన్నాను నేను. హాస్పిటల్లోనే ఉన్నాను. హాస్పిటల్లో ఉంటే ఎంత ఖర్చు కావాలి? చాలా ఖర్చు అయింది. నేను సంపాదించిందంతా మళ్ళీ నేను వాళ్ళకు అప్పు తీర్చుకున్నాను. మళ్ళీ ఇన్ని సంవత్సరాలు నేను కోవిడ్లో ఉండి 1 రూపాయి లేని దానికి కారణం అదే. చాలా మటుకు వచ్చినది అంతా వాళ్ళకి నెల నెల వాళ్ళకి ఇచ్చుకుంటా అట్లా అప్పు వాళ్ళు ఎంత పెట్టినారు అది నాకు పెట్టడం వాళ్ళు అప్పుడు దేవుడు చేసిన సాయమే అనుకోవాలా. ఆ స్థితిలో పరదేశంలో నాకు వాళ్ళు పెట్టిందే గొప్ప. అది నేను వాళ్ళకి మట్టంగా నెల నెల పనిచేసేది, వాళ్ళు పెట్టినంత నేను తీర్చేసిన. చాలా సంవత్సరాలు పట్టింది అప్పు తీర్చుకోవడానికి. తర్వాత అమ్మ నాన్న చాలా మెత్తబడిపోయినారు. కొంచెం నేను పనిచేసే మేడంని అడిగి కొంచెం డబ్బులు ఇప్పించుకొని వచ్చి చూసిపోయినా చనిపోయినారు వాళ్ళు. అమ్మ నాన్న ఇంకా చనిపోయిన తర్వాతే ఇంకా నాకు ఎవరు ఉన్నారని ఇంకా నేను రాలేదు. అక్కడే పని చేసుకుంటా నేను. నా దరిద్రం వల్ల నేను పనిచేసే మేడం ఉన్నంత వరకు నాకు బాగానే ఉండింది. నేను ఎవరి ఇంట్లో అయితే పని చేస్తున్నానో ఆ మేడం అక్కడ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పని మనిషి అనేది ఉంటుంది. వంట చేసే వాళ్ళు ఉంటారు, క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు. ఒక పెద్ద ఆవిడ కాబట్టి ఆమెకు సపరేట్గా నేను చేసేదానికి ఆ మెడిసిన్ కానీ ఆమెను చూసుకోవడానికి మాత్రమే నేను. ఆమె ఉన్నంత వరకు బాగానే నాకు జరిగింది. జీతం కూడా వచ్చేది, వీసా రెన్యూ చేసేది, ప్రాబ్లం లేకుండా ఉండింది. తర్వాత ఆమె సంవత్సరం పైన అయింది ఆమె చనిపోయి. అప్పటి నుంచి నాకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. మళ్ళీ 1 రూపాయి డబ్బు లేదు. ఇన్ని సంవత్సరాలు అప్పులు తీర్చుకోవడమే సరిపోయా. అమ్మా నాయన చనిపోయినారు. నాకు యాక్సిడెంట్ అయిన అప్పులు అంతా నాకు కొన్ని సంవత్సరాలు పట్టింది తీర్చుకోవడంలో. ఇంకా ఇప్పుడు మా మేడం వాళ్ళ కొడుకున్నాడు, అతను నన్ను పట్టించుకోవటంలా మేడం. వాళ్ళమ్మ ఉన్నంత వరకు బాగానే జరిగింది. ఆ మేడం ఎప్పుడైతే చనిపోయిందో అప్పుడు అతను నా పైన ఆమె నా బాధ్యత ఆమెది, చనిపోయిన మేడంది. ఆమె చనిపోయినాక వాళ్ళ కొడుకు అసలు పట్టించుకోలే. అతను పట్టించుకునేది ఒక వంట చేసే మనిషిని మాత్రమే అతనికి మంచి చెడ్డ చూస్తాడు. ఒక క్లీన్ చేసామని నన్ను మా జీతాల విషయంలో పట్టించుకోవటంలా ఉంటే ఉండండి పోతే పోండి అనే పద్ధతిలో ఉన్నాడు అనమాట. మీరు ఇంకా బయట ఏం చూసుకోలేదా అప్పుడు? ఇంకా బయట చూసుకోవడానికి ఇంకా డబ్బులు చేతిలో డబ్బులు లేవు. బయట చూసుకోవాలంటే నాకు చేతిలో డబ్బులు పెట్టుకుని మళ్ళీ నేను అకామా రెన్యూ చేసుకోవడానికి ఇదంతా నాకు అంటే ఇదే వీసా వ్యాలిడ్ చేసుకోవడానికి. అయిపోతుంది మీది వీసా కూడా? నాకు జూన్ 12వ తేదీ అయిపోతుంది. మొన్న జూన్ 12. ఇంకా నాకు అప్పటి ముందు నుంచి 1 సంవత్సరం జీతం లేదు మేడం చనిపోయిన వాళ్ళ నుంచి. ఇంకా నాకు అర్థం కాలేదు. ఇంకా మరి ఈ 11-12 నెలలు ఎక్కడున్నారు? ఆ ఇంట్లోనే. ఇంట్లో వెళ్ళగొట్టలేదు. తిండి ఏమో పెడుతున్నారు, జీతం లేదు, ఏ రెస్పాన్సిబిలిటీ లేదు. మళ్ళీ నేను కొంచెం ఇంకా నాకు దగ్గరకు వస్తుంది అది అకామంట వీసా టైం జూన్ 12. కొంచెం నాకు ఆ కోవిడ్ సిస్టమ్ అంతా నాకు తెలుసు. నేను చాలా ఏళ్ళ నుంచి ఉన్నాను కాబట్టి మనుషులు ఎలా నాశనం అయిపోతున్నారు, ఎలా బాధ్యత ఎవరు పట్టించుకోక ఎంతమంది ఊరి పోసుకొని చూస్తున్నారు, ఎంతమంది హార్ట్ అటాకులతో చేస్తున్నారు దిక్కు లేక, ఎవరు ఆదరించే వాళ్ళు లేక.
నాకు కొంచెం వ్యాలిడ్ ఉంది వీసా. ఆ వ్యాలిడ్ జూన్ 12 వరకు ఉంది నాకు. జూన్ 12 అది అయిపోయిందంటే నా బ్రతుకు కూడా అంతే. ఆలోచన చేసి కొంచెం పర్మిషన్ అడిగి ఆ సార్ను, నేను పనిచేసే సార్ను, సార్ నాకు నా పాస్పోర్ట్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి నేను చర్చికి వెళ్తాను సార్, నాకు మనశ్శాంతి కావాలి, నాకు కొంచెం నేను చాలా రోజులైంది చర్చికి వెళ్ళక అని చెప్పేసి చర్చికి పర్మిషన్ అడిగాను. అడిగితే పంపించారు. అక్కడ కొంచెం తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు చెప్పుకున్నాను నాకు టైం అయిపోయింది వీసాకు, 12వ తేదీ కంప్లీట్ అయిపోతుంది, ప్లీజ్ నన్ను ఎట్లో గట్ట ఇంటికి పంపించండి, నాకు ఆ టికెట్కు డబ్బులు లేదు అని వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసే లోపల మన తెలుగు వాళ్ళు కాబట్టి టికెట్కు వాళ్ళు అరేంజ్ చేశారు. అరేంజ్ చేసి నేను పనిచేసే సార్ వాళ్ళకి ఇంకా పాస్పోర్ట్ ఇవ్వండి, ఆమె వెళ్ళిపోతాను అంటుంది. ఆమె మళ్ళీ అక్కమ్మ మీరు రెన్యూ చేస్తే ఉంటుంది అంటే మాకు అవసరం లేదు అన్నాడు అతను. వాళ్ళు తెలుగు వాళ్ళు అడిగినప్పుడు అవసరం లేకపోతే సార్ పాస్పోర్ట్ ఇవ్వండి, ఆమె వెళ్ళిపోతుంది, మేము టికెట్ ఇస్తాము, మేమే తెచ్చిస్తాము, మీరు ఇవ్వద్దులేండి సార్ అని చెప్తే సరే అట్లయితే ఓకే అని పాస్పోర్ట్ ఇచ్చాడు. ఇంకా నాకు జరిగిన మేలు ఏంటంటే మేడం, 3000 దినార్లు 4000 దినార్లు డబ్బులు కట్టించుకొని పాస్పోర్ట్ ఇస్తారు. ఆ డిమాండ్ చేయలే దేవుడి దయ వల్ల. మళ్ళీ కొట్టేవాళ్ళు అట్లా రాక్షసులు కాదు, కాకపోతే వాళ్ళమ్మ మనిషిని కాబట్టి నేను అసలు పట్టించుకోలేదు. ఆయనకి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉంటే ఉన్ని పోతే పోనీ అన్నట్లు సంవత్సరం అంతా ఒక పైసా ఇవ్వకుండా, ఒక రూపాయి చేతిలో లేకుండా, వీసా రెన్యూ చేయకుండా తిండి మాత్రం పెట్టేవాళ్ళు. ఇట్లా జరుగుతుంది కాబట్టి నేను తొందరపడి ఈ జూన్ 12 అయిపోయింది అనుకో, నా బ్రతుకు కుక్క చనిపోయిన ఒకటే, ఉన్నా ఒకటే. నేను అమ్మ మీ పాస్పోర్ట్ చూశాను అండ్ మీ డ్రెస్ చూశాను, మీ పేరేమో సునీత అని ఉంది, మీరు చర్చ్కి వెళ్తాను అని అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు, ఏంటి ఈ డ్రెస్ ఏంటి, ఆ హిజాబ్ ఎందుకు కట్టుకున్నారు ఏంటి? మేడం అక్కడ వాళ్ళు అలా ఉంటే వాళ్ళు అలా ఉంటారు కాబట్టి మనం అలా చేసుకుంటే మనల్ని బాగా చూసుకుంటారు మేడం. దాన్ని బట్టి అది నాకు కూడా తెలియదు. అప్పుడు నన్ను తీసుకుపోయిన అక్కడ తీసుకున్నారు కదా వీసా ఇచ్చి ఏజెంట్ ఆంటీ అంకుల్ వాళ్ళు నాకు అలా చేసి ఫోటో తీపిచ్చి పాస్పోర్ట్లో ఫిక్స్ చేశారు. అది మీరు ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చినా కూడా ఇదే వేసుకుంటున్నారు? నాకు ఇంకా ఇక్కడ ఏం లేవు కదా మేడం, ఎట్లా వచ్చిందానో అట్లే ఉన్నాను. ఇంకా నాకేం కొనుక్కోవడానికి, మన డ్రెస్సులు వేసుకోవడానికి నాకు లేవు మేడం. నేను రూల్స్గానే వేసుకోలే, లేక ఏ వేసుకుంటాను. అంటే మీకు అక్కడ అవే బట్టలు ఉన్నాయి తెచ్చుకున్నాను? అందరు ఇలాగే ఉంటారా అక్కడ? మన వాళ్ళు ఏముండరు మేడం, బయట పనులు చేసుకునే వాళ్ళు, బయట జాబులు చేసుకునే వాళ్ళు, మన మామూలు సుడీదారు శారీస్ ఉంటారు, మంచి జాబ్ చేసేవాళ్ళు. ఓకే, వాళ్ళు జాబులలో మాత్రం ఎలా ఉంటారో అలాగే డ్యూటీలు డ్రెస్సులు ఉంటాయి, మామూలుగా ప్యాంటు షర్ట్లు, యూనిఫామ్లు ఉండేవాళ్ళు యూనిఫామ్లు ఉంటాయి. మామూలు బయటకు ఎక్కడైనా వెళ్ళాలన్నా, షాపింగ్ వెళ్ళాలన్నా, చర్చిలకు వెళ్ళాలన్నా, ఎక్కడైనా మన ఫ్రీ టైంలో మన డ్రెస్సులే వేసుకుంటారు. అందరూ వేసుకోవాలని ఏం లేదు. అది మీరు ఎక్కడైతే పని చేస్తారో అక్కడ మాత్రం వాళ్ళు ఉన్నట్లే మనం డ్రెస్ వేసుకుంటే చాలా మంచిగా చూస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు బాగా. మీకేం ఇబ్బంది అనిపించలేదు? లేదు మేడం, అలవాటు అయిపోయింది, ఎప్పటి నుంచో వేసుకొని దాన్ని బట్టి ఇబ్బంది అనిపించలే మేడం. ఇందాక మీరు మాట్లాడుతూ అంటున్నారు ఎంతో మంది నాలాంటి వాళ్ళు ఉన్నారు అక్కడ, ఇంకా నాది కూడా అయిపోతే చావడమే బెటర్ అనేసి అన్నారు. ఏంటి ఎంతమంది ఉన్నారు అసలు మీకు తెలుసు ఎవరన్నా? చాలా మంది ఉన్నారు మేడం ఇరుక్కొని అక్కడ ఏజెంట్లు ఏం చేస్తారు, ఇన్ని లక్షలు అన్ని లక్షలు తీసుకోవడము, పంపిస్తారు. మీరు అక్కడ సొంతంగా మనం ఎట్లుంటామో అట్లా ఉండొచ్చు, ఇంత 5 లక్షలు అవుతుంది ఇక్కడ అని చెప్పి 5 లక్షలు అవుతుంది. వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే, కాకపోతే 5 లక్షలు ఎలా అవుతుంది అంటే మీరు చెప్పి పంపించిన ప్రాసెస్ కానీ వాళ్ళకు కరెక్ట్గా అక్కడ మీరు ఇచ్చినారంటే 5 లక్షలు తీసుకున్న బాధ లేదు. ఏజెంట్లు వాళ్ళు కువైట్ వాళ్ళు ఫ్రీ వీసా ఫ్రీ టికెట్ ఇస్తారు ఒక మనిషి కావాలంటే ఏజెంట్లకి.
అది వాళ్ళు తీసేసుకొని మళ్ళీ ఇక్కడ క్యాండిడేట్ దగ్గర 5 లక్షలు 6 లక్షలు తీసుకొని డైరెక్ట్ కోవిడ్ ఇంట్లోకి వదిలేస్తారు. ఎవరైతే వీసా వేసారో వాళ్ళ ఇంట్లోకి వదిలేస్తారు. వాళ్ళకి ఈ పక్క బెనిఫిట్ ఏజెంట్లకు, ఈ పక్క బెనిఫిట్ ఏజెంట్లకి. ఇప్పుడు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కూడా ఇస్తారు ఏజెంట్లకి డబ్బులు. వీసా ఇచ్చిరి, వీసాకు వీళ్ళు డబ్బులు వీసా ఫ్రీగా ఇచ్చినారు, క్యాండిడేట్ దగ్గర వీసాకు వీళ్ళు డబ్బులు తీసుకున్నారు. రెండు పక్కల బెనిఫిటే కదా. వాళ్ళు టికెట్ ఇచ్చినారు, వీసా టికెట్ రెండు ఇస్తారు. ఓకే, ఎప్పుడైతే ఇప్పుడు మీరు వెళ్ళాలి అనుకుంటే మీ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు ఇంకా ఏజెంట్కి లాభం. ఓకే, వీసా టికెట్ ఫ్రీగా ఇస్తారు. మళ్ళీ వీళ్ళు టికెట్ క్యాండిడేటే పెట్టుకోవాలా, వీసాకు క్యాండిడేట్ వీళ్ళకి ఏజెంట్కు డబ్బులు కట్టాలా. రెండు లాభాలు కదా. అలా చేసి కోవిడ్ ఆ ఇండ్లు మంచిది, వాళ్ళకు బాగా జీతాలు ఇచ్చి బాగా వాళ్ళకి ఏ ప్రాబ్లం. ఇండ్లు ఎప్పటికీ మంచియే నాకు తెలిసినంతలో. మనం వాళ్ళ ఉప్పు తిని అబద్ధాలు చెప్పకూడదు. అందరూ మంచోళ్ళే అక్కడ. చాలా చెప్తుంటారు అవన్నీ చాలా ఫేక్ అబద్ధాలు. చాలా మంచోళ్ళే అక్కడ. మనమే ఉంటారు అంత మన ఇండియాలో లాగానే మంచి ఉంటారు, చెడు ఉంటారు. అంత చెడ్డోళ్ళని మనం చెప్పడానికి లేదు. నాకు తెలిసి నా కళ్ళతో చూడలేదు కోవిడ్ సమస్య ఎక్కడా రాలేదు. నేను అబద్ధాలు చెప్పడానికి వీలే లేదు అసలు. కళ్ళతో ఏ పొద్దు చూడలేదు అట్లాంటి అరాచకాలు. వీళ్ళు చెప్తుంటే యూట్యూబ్లలో వినడమే కానీ నేను ఎప్పుడు చూసింది లేదు. కోవిడ్ లాంటి జరిగింది లేదు నాకు తెలిసి. అలా ఇప్పుడు ఎందుకు వీళ్ళు బాగానే చూసుకుంటారు అంటున్నారు. ఏజెంట్లు అయితే డబ్బులు పెట్టుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడికి వచ్చిన కష్టం ఏంటి? ఎందుకు చచ్చిపోతున్నారు జనాలు? అసలు ఏంటి ఎందుకు చచ్చిపోతున్నారు జనాలంటే మెయిన్ అక్కడ అరబీ కొత్తగా వచ్చే వాళ్ళకి అరబీ ప్రాబ్లం ఉంది. ఎడ్యుకేటెడ్ పర్సన్ అయితే ఇంగ్లీష్తో కవర్ అవుతుంది, ఇంగ్లీష్ మాట్లాడతారు. ఓన్లీ అరబీ మీదనే డిపెండ్ అయి ఉండడు అనమాట. ఇంగ్లీష్ వస్తుంది, మేనేజ్ చేసుకోగలుగుతాడు ఏదో విధంగా. ఈ పల్లెటూరు వాళ్ళు ఇళ్ళల్లో పనులు చేయడానికి చాలామంది డ్రైవర్లుగా మగపిల్ల వాళ్ళు, ఆడవాళ్ళు పనులు చేయడానికి, మళ్ళీ పల్లె చదువులు ఉండవు వాళ్ళకి, పల్లెలలో వాళ్ళు ఉంటారు. అరబీ మాట్లాడితే వాళ్ళకి ఒక్కసారి వేరే లాంగ్వేజ్, వేరే మనుషులు, వేరే దేశం తిక్కగా ఉంటుంది అనమాట. మైండ్ పని చేయదు. మాట్లాడే అర్థమయ్యే భాషలో మాట్లాడితే ఏ ఊళ్ళోనైనా కూడా కొంచెం బయటగా ఉంటుంది, కొంచెం కష్టంగానే ఉంటుంది. అస్సలు అర్థం కాని భాష. మన మనుషులే కాదు వాళ్ళు, మన టైప్ మనుషులు, వాళ్ళు వేరే అరబీ టైప్ మనుషులు. అదంతా చూసి వీళ్ళకి తిక్కగా భయపడేది, ఏదో ఒక నింద వాళ్ళ పైన వేసేది, ఇళ్ళలో నుంచి పరారైపోతారు. ఎందుకంటే ఇక్కడ అప్పులు చేసుకొని పోతారు. ఇది నిజం మేడం, అప్పులు చేసుకొని పోతారు. ఇంట్లో ఏం చెప్పుకోవాలా? ఊరి పోసుకొని ఉన్న చేస్తారు, లేదంటే ఈ ఏజెంట్లకేం ఫోన్ చేసి చెప్తే ఇంకా పట్టించుకోరు. మళ్ళీ టికెట్లు తీసి మళ్ళీ పంపించాలని ఇంకా వాళ్ళ ఫోన్లు కూడా లిఫ్ట్ చేయరు. ఇంకా పనులు ఇంకా ఇళ్ళలో నుంచి పరారైపోతే వాళ్ళకు వీసా రెన్యూ ఉండదు, వ్యాలిడ్ అనేది ఉండదు. వాళ్ళకి ఇక్కడ పనులు చేసుకోవడానికి ఉండదు, దొంగగా బతుకుతారు. ఏం చేస్తారు మేడం? ఎంతకాలం అంటూ పోలీసులు పట్టుకున్నారంటే జైళ్ళల్లో మగ్గుతారు. దొరికిపోతే అవమానాలు. అందులో మనలాగా రికమెండేషన్లతో జైల్లో నుంచి రారు. ఎన్నేళ్ళు వేస్తారో అన్నేళ్ళు మగ్గాల్సిందే. అక్కడ కఠినమైన జైళ్ళు, మనలాగా కాదు. ఏదో రొట్టె ముక్కలు పడేస్తారు. చాలా భయంకరంగా ఉంటుంది. ఇంకా సినిమాలు అంటే మనం ఏదో చూపిస్తుంటాం 1-2 గంటలు అట్లా. అవి రియల్గా అనుభవించాలంటే అట్లాంటి జైళ్ళల్లో అనుభవించలేరు. మనకు కొంచెం పట్టు విడుపు అనేది ఉంటుంది, కొంచెం ఏదో బెయిళ్ళు అవి. అక్కడ అట్లాంటి క్వశ్చనే ఉండదు అనమాట. అవన్నీ భరించలేక ఊరి పోసుకోవడాలు, అకమా రెన్యూవల్ చేసుకోవడానికి డబ్బులు లేవు, ఏ ఆదరణ, ఏ సపోర్ట్ లేదు. ఇట్లా ఇండ్ల కాడ తెప్పించుకోవడానికి బీద వాళ్ళే పోతారు. అక్కడ డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు పోరు. అట్లా కుప్పలుగా కరోనాలో అయితే తిండి లేక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, ఉరి పోసుకునే వాళ్ళు, ఎంతమంది మిద్దెలపై నుంచి దూకి చనిపోయిన వాళ్ళు. ఇండియన్ ఎంబసీ వాళ్ళు పట్టించుకుంటారు, చనిపోయినాక పట్టించుకుంటారు. ప్రాణంతో ఉండంగా ఎవరిని ఏం ఉద్ధరించి ఎవరిని ఏం చేసింది లేదు.
వాళ్ళు ఏదో హుషారుగా కొంచెం ఇప్పుడు నేను ఎలా హుషారుగా ఎట్లా బయటపడినానో అట్లా వాళ్ళు ఏదో వీడియోలో పెట్టి అవి ఇవి చేస్తే కొంచెం మేలుకొని ఇద్దరు ముగ్గురిని ప్రాణాలతో ఏదో మన గవర్నమెంట్ పుణ్యమాని లోకేష్ సార్ పుణ్యమాని వచ్చినారు. అట్లా అందరూ అట్లా చేసేవాళ్ళు లేరు కదా. కొంతమందికి ఫోన్లు ఉంటాయి, కొంతమందికి ఫోన్లు ఉండవు చేయడానికి. ఫోన్లు లేక తిండికే లేని వాళ్ళకు ఫోన్లు ఎక్కడి నుండి వస్తాయి ఆ దేశంలో. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మేడం. ఎప్పుడైనా చర్చికి వెళ్తాము, చర్చికి వెళ్తే ఇట్లా ఎంత మంచి బ్రతుకైనా బ్రతుకు మన ఇండియాలో, అక్కడ నీచంగా బ్రతుకుతుంటారు ఆదరణ లేక. దయచేసి మన గవర్నమెంట్ అట్లాంటి వాళ్ళని దయ తలసి ఏదో ఒక మార్గం అనేది ఇస్తే బాగుంటుంది మేడం. మీరంతా వెళ్ళి కలుస్తూ ఉంటారా అప్పుడప్పుడు? అందరూ తెలుగు వాళ్ళంతా కలుస్తాం చర్చిలకి. ఇంకెక్కడ పర్మిషన్ ఇవ్వరు. చర్చిలకు పోవడానికి మాత్రం పర్మిషన్ ఇస్తారా, అప్పుడు కలుస్తాం. అప్పుడే తెలుస్తాయి అన్నీ, ఎవరెవరు ఎన్ని బాధలు పడేది. చాలామంది షటిల్ అయిన వాళ్ళు ఉంటారు, మంచిగా బాగా నిలదొక్కుని అట్లా సపోర్ట్ ఉండే వాళ్ళు బాగానే ఉన్నారు. ఇంకా ఏ గతి ఏ సపోర్ట్ లేని వాళ్ళు మాత్రం ఇలా చనిపోతున్నారు. మన కంట్రీకి చాలా లోటు మేడం, తీరని అవమానంగా కూడా నేను భావిస్తాను. మన గవర్నమెంట్ కొంచెం దయదలిసి అట్లాంటి వాళ్ళపై. అంటే ఎందుకు మన భారతీయులను అక్కడ ఏమన్నా తక్కువ చేసి చూస్తారా? అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. తక్కువ ఏం చూడరు. మనకు కావాల్సింది వ్యాలిడ్ వీసా వ్యాలిడ్, అన్ని ఫార్మాలిటీస్ కరెక్ట్గా ఉంటే మనల్ని కూడా వాళ్ళలాగానే గౌరవిస్తారు. ఏది లేదా ఇండియన్ కాదు, ఏ కంట్రీ వాళ్ళకైనా కూడా ఆ దేశంలో ఉండే వాళ్ళకు మొత్తానికి అన్నింటికి డబ్బుతో ముడిపడి ఉంది. డబ్బు. ఓకే, పొరపాటున వీసా వ్యాలిడిటీ అయిపోయింది అంటే ఇంకా మనిషి కాదనుకో. వీసా వ్యాలిడ్ అయిపోయింది అనుకో, ఇంకా ఆ మనిషి తిరిగి వస్తాడనేది తెలియదు. జైలు అనుకుంటేనే ఇంకా వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. ఆ జైల్లో అట్లా ఉంటాయి మేడం, భయంకరంగా ఉంటాయి. ఆ తిండి, ఆ వాతావరణం, అరబీ కట్టుబాట్లు అవి చాలా. ఇంకా ఈ సినిమాలలో ఏజెంట్లు తీసుకెళ్తారు కదా. ఇప్పుడు మీరు అన్నారు అక్కడే ఉండి నాకు వీసా వేసారా అని అన్నారు కదా, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు వీసా ఎక్స్టెండ్ చేసుకొని ఇప్పుడు మీరు ఎట్లయితే అప్పు కట్టుకున్నారో అట్లా కట్టుకోవడానికి ఉండవా? అట్లా ఎవరేం చేయరు. అది నా పుణ్యమా అని నా ఏజెంట్ మాత్రమే అక్కడ ఉన్నారు, నాకు అవకాశం దొరికింది. అందరి ఏజెంట్లు ఇక్కడుండి మనుషులను పంపిస్తా ఉన్నారు. పంపించేంత వరకు మళ్ళీ ఫోన్ పని చేయదు. ఇంకేం చేస్తారు అట్లాంటి వాళ్ళు? అది నన్ను పంపించిన ఏజెంటు అక్కడే ఫ్యామిలీ సెటిల్ అయింది కాబట్టి నాకు అదృష్టం దక్కింది. అందరి మనుషులకు అందరి క్యాండిడేట్లకు అట్లా లేదు కదా మేడం. వాళ్ళు అప్పుడు నా టైం బాగుండి వాళ్ళు అక్కడుండి నాకు ఇక్కడ వీసా పంపిస్తే నేను వెళ్ళాను. ఇక్కడ మీకు ఎవరు చేశారు అప్పుడు మొత్తం అంతా? వాళ్ళే ఒక ఏజెంట్ను అరేంజ్ చేశారు. ఆయన ఊరికి వాళ్ళకు సంబంధించి అరేంజ్ చేస్తుంటే నన్ను ఎక్కించినాడు, మెడికల్ చేయించి ఎక్కించినాడు. ఆయన నాకు సంబంధంలా, డబ్బులు ఏం లేదు వాళ్ళ తరపున నుంచి. అప్పుడు నాకు మంచి ఆ టైం బాగుంది, అదృష్టం బాగుంది. అప్పుడు పోవడం కూడా ఈజీనే, ఈజీ. డబ్బులు ఈ లక్షలు అనేది పెద్దగా లేవు. అక్కడ నా అదృష్టం బాగలేక నాకు యాక్సిడెంట్ అయిపోయి నా సంపాదన, నా సర్వీస్ అంతా ఆ డబ్బులు అంతా అట్లా పోయినాయి. కానీ నేను సంపాదించుకునేదంతా కాకపోతే అప్పుడు పోవడం ఈజీ నాకు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీకు ఇక్కడ ఇండియాకి వచ్చేసారు మొత్తానికి, ఇంకా అటు వెళ్ళారు కదా, కువైట్కి వెళ్ళారు. ఇంకా వీసా అయిపోయింది కదా. వీసా వచ్చినా వెళ్ళారా? ఇంకా డబ్బు నాకు ఎక్కడి నుంచి మేడం, నా అనేవాళ్ళు లేరు, డబ్బులు సంపాదించుకోలేదు. ₹1 ఇప్పుడు తినడానికి లేదు. ఎట్లా నిలబడినాను ఇంకా నేనంటూ నిలబడినట్లే ఉండా. కనీసం అట్లా బయటికి వెళ్ళడానికి ఆటో ఛార్జ్ నా దగ్గర లేదు. ఇంకా నేను ఏ విధంగా వీసా తీసుకొని మళ్ళీ ఎట్లా వచ్చినారు ఇప్పుడు నంద్యాల నుంచి హైదరాబాద్ దాకా? నా ఫ్రెండ్ కాడ కొంచెం డబ్బులు ఇప్పించుకొని ఇంకా చేసుకోవాలి కదా మేడం. ఇంకా లేదా సావాలా, ఇండియాకి వచ్చి సావాలా, చూద్దాం, ప్రయత్నం చేస్తాం. నా వాళ్ళు కదా, నా కంట్రీ కదా. ఇప్పుడు ఏమైంది? మీరు ఆధార్ కార్డు కోసం అని వెళ్తే ఏం జరిగింది? ఎందుకు ఇవ్వనన్నారు? నేను వెళ్ళాను. అతను ఏం అడిగాడంటే, ఏమైనా ఎక్స్పైర్డ్ అయిందమ్మా,
పాత ఆధార్ కార్డ్ మీరు అక్కడ ఉన్నారని చెప్తున్నారు కదా, నేను ఇట్లా అక్కడ ఉన్నాను సార్ అని చెప్తే ఎక్స్పైర్డ్ అయిందేమో దాన్ని చేసుకోవచ్చు అంటే, లేదు సార్ నాకు ఇంతవరకు ఆధార్, నేను కువైట్కి వెళ్ళిన తర్వాత ఆధార్ కార్డులు వచ్చినాయి. నేను ఇండియాలో ఉన్నంత అప్పుడు లేవు ఆధార్ కార్డు లేవు, తర్వాత వచ్చినాయి. నేను మధ్యలో ఒకసారి 2 సార్లు ఇండియాకి వచ్చిన కూడా అది ఎలక్షన్ టైం కాదు, నేను ఆధార్ కార్డు చేయించుకోవడానికి నాకు అంత అమ్మ నాయన బాగలేక సౌబ్రతుకులలో ఉన్న టయాలలో ఒకసారి వచ్చినాను, ఒకసారి చూపించడానికి అమ్మ నాన్నకు ఒకసారి వచ్చాను. ఇంకా ఆధార్ కార్డులు అనేది ఇంకా అంత. మీ అమ్మ నాన్నకు కూడా ఇల్లు లేదు, ఏమీ లేదు మేడం. మా బంధువులు వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళకు ఆ ఇల్లు ఇచ్చి అదే బాడగ కట్టుకుంటా నేను కొంచెం పంపిస్తా ఉన్నా. వాళ్ళు చనిపోయినాక వాళ్ళ ఇల్లు వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు మీకు ఆధార్ కార్డు ఏమీ లేదు, ఆధార్ కార్డు లేదు. మీరు మధ్యలో వచ్చినప్పుడు కూడా ఆధార్ కార్డు అప్లై చేసుకోలేదు మేడం. నేను ఆపదలో వచ్చిన. ఇప్పుడు ఏం కావాలి మీకు అసలు? మీరు మన ప్రభుత్వం లోకేష్ సార్ కానీ, చంద్రబాబు నాయుడు సార్ కానీ, పవన్ కళ్యాణ్ సార్ కానీ నాకు ఏదైనా ఒక బ్రతుకు తెరు చూపించాలని కోరుకుంటున్నాను మేడం. మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? అసలు ఎవరు లేరు అంటున్నారు, ఎవరు పట్టించుకోవట్లేరు, ఏడుంటున్నారు ఇప్పుడు? నేను నంద్యాల చర్చిలోనే పండుకుంటున్నాను మేడం. మరి తిండి అదంతా వీలైతే నా ఫ్రెండ్ కొంచెం తెచ్చి పెడుతుంది, తన దగ్గరనే నేను 2000 రూపాయలు ఇప్పించుకొని ఇక్కడ వచ్చినాను. ఇప్పుడు మొత్తానికి ఇండియన్ సిటిజన్ లా ఇక్కడే ఉండిపోవాలని వచ్చినాను మేడం. ఆధార్ కార్డు నేను ఏమైనా కొంచెం నిలదొక్కడానికి నాకు ఏదైనా సాయం చేస్తారేమోనని ఆశతో వచ్చిన. ఏదో ఒక పని చేసుకొని బ్రతికేస్తారు. అదే దయచేసి సార్ మీరు మన ఇండియా గవర్నమెంట్ వాళ్ళ కోసం కొంచెం ఆలోచన చేసి, ఎంతమంది మగ్గిపోతున్నారు, ఎంతమంది అవస్థలు పడుతున్నారు, తిండి లేక, వీసా వ్యాలిడ్ లేక, భయంగా పోలీసులు పట్టుకుంటే మగ్గిపోతామని భయంతో ఊరిపోసుకొని మిద్దెలపై నుంచి ఎక్కి చనిపోతున్నారు. చిన్న వయసు ఉండేవాళ్ళు, పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కూడా కోవిడ్కి వచ్చి ఇట్లా ఇరుక్కపోయి, వాళ్ళకు మీరు కొంచెం ఏదైనా ఒక మార్గం చూపించి వాళ్ళని బయటికి తెచ్చి గలించి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లంలో ఉన్నారని ఆ సహాయం చేయండి సార్. ఎంతమందిని బ్రతికించిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మీకేంటి ఆధార్ కార్డ్ ఆఫీస్కి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినారు మీరు ఆధార్ కార్డ్ కోసం? అవును మేడం. వాళ్ళు ఏమన్నారు కరెక్ట్గా చెప్పండి, పాయింట్ టు పాయింట్ ఏమన్నారు? వాళ్ళు నీకు ఎన్ఆర్ఐ కావాలంటే 3 సంవత్సరాలు పడుతుందమ్మా. నీకు మీరు ఎన్ఆర్ఐ కాదు కదా, మీరు ఏమి అట్లా పోలే కదా పూర్తిగా? లేదు మేడం, ఆయన అట్లా అన్నాడు. నేను భయపడి కొంచెం నా ఫ్రెండ్ ఇప్పుడు నేను ఎవరి కాడికైతే వచ్చినానో ఆమెను పట్టుకొని ఎట్లొకట దేవుడి దయ వల్ల నాకు పనులు అవుతాయనే ఆశ ఉంది, మన గవర్నమెంట్ చేస్తుందని. ఒకవేళ నేను ప్రయత్నం చేయకుండా ఏమైనా ఆత్మహత్య చేసుకుంటే అనవసరంగా నేను పోగొట్టుకున్నదాన్ని అవుతాను, ఎవరికి తెలియకుండా. ప్రయత్నం చేసి కాలేదనుకో తర్వాత చూద్దాం ఆశతో నేను ఇట్లా కొంచెం అప్పు తీసుకొని ఇలా వచ్చినాను. మీకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు ఇక్కడ నుంచి? ఏమి లేదు మేడం. లేదు అసలు? మీరు ఏం తీసుకోలేదు ఇండియా నుంచి? అసలు ఏమి తీసుకోలేదు మేడం. ఆధార్ కార్డు మరి అప్పుడు డబ్బులు ఏం చేసేవాళ్ళు? అంటే క్యాష్ ఇస్తే మీరు అక్కడ క్యాష్ పెట్టుకునే వాళ్ళ? అక్కడ దినార్స్ ఇస్తే దినార్స్ ఇస్తే వెంటనే అమ్మ నాయనకు పంపించుకునేది. ఎలా పంపించేవాళ్ళు అప్పుడు? వీళ్ళు ఎవరిదన్నా అకౌంట్ నెంబర్ ఇస్తే వాళ్ళ అకౌంట్లో వేస్తే వాళ్ళు తీసి వీళ్ళకి ఇచ్చేవాళ్ళు. అక్కడ మీకు ఎవరైనా సాయం చేసేవాళ్ళ అకౌంట్లో వేయడానికి డబ్బులు? నేను పోతానంటే నన్నే పంపించేవాళ్ళు. వాళ్ళు మీరు ఎప్పుడు పంపించలేదా అక్కడి నుంచి ఇక్కడికి డబ్బులు? చాలా మటుకు పంపించిన. ఎలా పంపించారు అప్పుడు? ఎక్కడి నుంచి వేసారు డబ్బులు? అక్కడ బ్యాంక్ నుంచి. అక్కడ బ్యాంక్ నుంచి ఇక్కడ అమ్మ నాయన ఎవరైనా అకౌంట్. మీకు అక్కడ అకౌంట్ ఉందా? అక్కడ అకౌంట్ నాకు లేదు. మనము ఇక్కడ వీళ్ళు మనకు పంపించిన, ఇప్పుడు మీరు నాకు అకౌంట్ పంపిస్తారు, నేను అక్కడ ఉన్నాను, వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ అకౌంట్ లో నుంచి పంపించేస్తుంది. అట్లా వస్తుంది. మొత్తానికి ఇప్పుడు మీకు ఏ ఆధారం లేదు. ఇక్కడ ఉండాలనుకుంటున్నారు, ఏదో ఒక ఆధారం చూపించాలి అనుకుంటున్నాను. ఆధార్ కార్డు కావాలి ఫస్ట్ మీకు? అవును మేడం, ఆధార్ కార్డు కావాలి. ఏదైనా నిలదొక్కోవడానికి కొంచెం బ్రతుకుదేరు కోసం
ఏమీ లేదు మేడం, ఎవ్వరు లేరు నాకు. మీ తండ్రి తరపు బంధువులు కూడా కానీ అమ్మ తరపున? ఎవ్వరు అసలు ఇన్నేళ్ళ నుంచి లేను కదమ్మా. నాయన తరపున బంధువులు ఉన్నారు కానీ వాళ్ళు ఎప్పుడు నన్ను లెక్కలో వేసుకోలేదు. అసలు వాళ్ళు ఫోన్లు అనేటివి కూడా నాకు తెలియదు. ఏదో ఒక ఫ్రెండ్కి చెప్పుకొని ఇట్లా పరిస్థితిలో ఉన్నాను, ఇరకపోతాను, అక్కడికి వచ్చి ఏదైనా చేసుకుంటున్నాను, కొంచెం రావడానికైనా నాకు వీలు కల్పించు, ఇప్పుడు వస్తాను, ఎక్కడ దిగాల నేను అంటే, నా ఫ్రెండ్ రా అంటే 2 రోజులు 3 రోజులకు ఎక్కడైనా నేను అరేంజ్ చేసుకుంటాను అని చెప్పి అక్కడ దిగాను. మీకు పంపించిన వాళ్ళు మీకు కనీసం చేతిలో డబ్బులు ఏం పెట్టలేదా ఇక్కడికి వచ్చాక? ఇక్కడ దిగి ఈ టికెట్ పెట్టారు, మళ్ళీ కొంచెం నా చేతిలో డబ్బులు పెట్టి, తెలుగు మన ఇండియా డబ్బులు, ఇక్కడ పోవడానికి 1000 రూపాయలు, 1000 రూపాయలు నంద్యాలకు పోవడానికి. ఎక్కడమ్మా అంటే నంద్యాల, హైదరాబాద్లో దిగినారా? హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి అక్కడ నుంచి అది రైల్వే స్టేషన్కి వెళ్ళి అడిగినాను. అక్కడ అడిగితే ఆ రోజే వద్దాం అనుకున్నాను నేను ఈ స్టూడియోకు. నా ఎట్లా పోవాలో దిక్కు తెలియక, దేవుడి దయ వల్ల నా ఫ్రెండ్ దొరికింది కాబట్టి ఇంకా నేరుగా నంద్యాలకు ఆమె చెప్పిన ఇంటికి వెళ్ళిపోయాను. అదే ఫ్రెండ్ దొరకకపోతే హైదరాబాద్లో దిగైన ఆ రోజే ఆలోచన, నేను ఇంకా ఎక్కడ పోవాలా, ఏ దిగడమేం దిగిన, పోవడానికంటే ఒక స్థలం అంటూ కావాలి కదా, ఏమీ లేదు నాకు. అప్పుడే నేను ఎవరిని ఎత్తుకొని తెలియకపోయినా కూడా హైదరాబాద్లో అడిగితే చెప్తారు కదా, లోకేష్ సార్ వాళ్ళు. మీకెందుకు కరెక్ట్ ఛానల్కే వచ్చి చెప్పాలి అనిపించింది? అక్కడ ఎవరికైనా చెప్తే కాదు అని మీకు ఎందుకు చెయ్యరు మేడం? అడిగి చూసాను. నేను వచ్చి ఇప్పుడు 9వ తేదీ వచ్చినాను అక్కడ నుంచి. 9వ తేదీ నుంచి రోజు ట్రై చేస్తూనే ఉన్నా, నీళ్ళు అన్నం నీళ్ళు లేకుండా చూడు ఎలా అయిపోయాను. ఏ నిద్రలే, కూర్చుంటే కళ్ళకు మంటలు, నిద్ర టయానికి నిద్రలే, తిండిలే. వచ్చి 9వ తేదీ వచ్చిన. ఈరోజు తేదీ ఎంత మేడం? ఇన్ని రోజుల నుంచి అలాగే ఉన్నా, అలానే తిరుగుకుంటూనే ఉన్నా. ఎవరు మన అసలు ఏమన్నా పలకాలంటే వెనక సపోర్ట్ ఉండాలా, డబ్బులు ఉండాలా, అన్నీ ఉంటే మనుషులు పలుకుతారు ఇండియాలో. లేదనుకో ఇంకా నాకు అందుకనే ఇంకా వీళ్ళైతే నాకు అనిపించింది వచ్చినాను. ఎవరు చేస్తారో ఎవరు చేయరో కూడా నాకు తెలియదు మేడం. ఓకే, మా సైడ్ నుంచి అయితే మేము ఈ వీడియోని మీరు అనుకున్నట్టుగా గవర్నమెంట్ వరకు వెళ్ళేలాగైతే ప్రయత్నం చేస్తాము. మీకు ఏదో ఒక ఆధారం చూపించడానికి మాకు ఎంతవరకు వీలవుతుందో అంత సాయం అయితే ఖచ్చితంగా చేస్తాము. అండ్ మీరు మీ గురించే కాకుండా అక్కడ చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా వెనక్కి తీసుకురండి అని అడుగుతున్నారు కదా, దానికి చాలా చాలా సంతోషం. ఖచ్చితంగా ఈ వీడియో పెద్దవాళ్ళ దగ్గర వరకు వెళ్ళి ఎవరైతే అక్కడ అంత బాధపడుతున్నారో వాళ్ళ కాంటాక్ట్స్ మీరు కానీ ఇచ్చినారని అంటే ఖచ్చితంగా వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మేడం, మీకు దేవుడు చాలా సాయం చేస్తాడు మేడం. ఎందుకంటే వాళ్ళ బాధలు చెప్పడానికి కూడా నాకు ఈ లాంగ్వేజ్ కూడా లేదు మేడం. అంత ఘోరమైన బాధలు అనుభవిస్తుంటారు అక్కడ. మన దేశం కాదు, మన మనుషులు కాదు, అదుపు తప్పిన వాళ్ళు, ఖాళీ చేతులతో ఉండేవాళ్ళు, తినడానికి తిండి లేని వాళ్ళు స్థితి ఎట్లుంటుంది మేడం? చచ్చిపోవాలనే అనుకుంటారు కదా. ఇంకా అది తప్ప ఇంకా ఏ ఆలోచన రాదు. థ్యాంక్ యూ అమ్మా. ఖచ్చితంగా వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి మనం వంతు ప్రయత్నం చేద్దాం.